ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో పండగలకి లేదా వ్రతాలకి దేవునికి నైవేద్యంగా పెట్టే పరమాన్నాన్ని చేస్తున్నానండి. నేను చెప్పిన విధంగా చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. నేను చెప్పడం కాదండి, మీరే చేసి చూడండి. ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీకు పరమాన్నం ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకోండి. ఇప్పుడు ఈ రైస్ని నీళ్ళతో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం అన్నం వండుకున్నప్పటికంటే ఒక గ్లాస్ నీళ్ళు ఎక్కువ పోసుకుంటున్నాం, ఎందుకంటే పరమాన్నానికి అన్నం మెత్తగా ఉండాలి కాబట్టి. టేస్ట్ కోసం గంట ముందు నానబెట్టిన శనగపప్పును దీంట్లో వేస్తున్నానండి. ఈ శనగపప్పు వేయడం వల్ల పరమాన్నానికి మంచి రుచి వస్తుంది. ఇలా శనగపప్పుని బియ్యంలో వేసి చేతితో నేను చూపించిన విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టిన బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇక అన్నం ఉడికేలోగా స్టవ్ వెలిగించి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడైన తర్వాత బాదాం, జీడిపప్పు, కిస్మిస్ వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేగాయి, వీటిని వేరే బౌల్లోకి తీసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు అన్నం పొంగు వచ్చింది. ఈ అన్నాన్ని గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం అన్నం ఉడికింది, దీన్ని గరిటెతో కలిపి ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ అన్నం మెత్తగా ఉడికింది. ఈ మెత్తగా ఉడికిన అన్నంలో 1 గ్లాస్ తురిమిన బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. నేను 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం మొత్తం అన్నంలో కలిసిపోయేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కాచి చల్లార్చిన చిక్కటి పాలను పోయాలి. ఇప్పుడు అన్నంలో పాలు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ అన్నం అడగంటకుండా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ అన్నాన్ని దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు అన్నం దగ్గర పడింది. దీంట్లో ఇలాచీ పౌడర్ వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పరమాన్నం రెడీ అయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనం తయారు చేసిన పరమాన్నాన్ని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న బాదాం, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మన పరమాన్నం రెడీ. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఏదైనా పండగలకు లేదా పర్వదినాలలో ఈ పరమాన్నాన్ని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ కూడా చేయండి.